గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండాలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం నిన్నటి వరకు 129 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 130వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హనుమంతుడు పరమానందంతో చెప్పిన విషయమంతా విన్నాడు భరతుడు. అలాగే శత్రుఘ్నుడు కూడా విన్నాడు. ఇప్పుడు భరతుడు అన్నాడు శత్రుఘ్నుడితోటి, తమ్ముడా, ఇప్పుడు అయోధ్యానగర దేవాలయాలన్నిట్లో కూడా దేవుళ్ళని పుష్పాలంకృతులని చేయాలి. చక్కగా పుష్పమాలతో అలంకరించాలి దేవుళ్ళని. సుగంధ ధూపాలు వేయాలి గుళ్ళల్లో. మంగళ వాయిద్యాలు మోగించాలి. పరిశుద్ధులైన బ్రాహ్మణులను అర్చించాలి. పురాణజ్ఞులు, స్తోత్ర పాఠకులు అయిన సూతులు, మేలుకొలుపులు పాడే వైతాళికులు, వివిధ వాయిద్యగాండ్రు, ఆటకత్తెలు అయిన నటువరాండ్ర సమూహాలు, వీళ్ళందరూ రావాలి నా వెంట. ఆ రామచంద్రమూర్తికి ఆహ్వానం పలకాలి. అర్థమైందా? అప్పుడు శత్రుఘ్నుడు రామ దర్శనానికి ఆయా ఏర్పాట్లను చేయడానికి మొదలుపెట్టాడు. అనేక వేల మంది కూలివాళ్లను పిలిపించాడు. నంది గ్రామం నుంచి అయోధ్య నగరం వరకు కూడా చతురంగ బలాలు, మహాజన సమూహాలు హాయిగా నడవటానికి మిట్టపల్లాలు సమవట్టం చేసేందుకు కొంతమందికి కూలీలను వినియోగించాడు. మార్గమంతా మంచు వంటి చల్లటి నీళ్లతో తడపడానికి కొంతమందిని, ఆ మార్గంలో పేలాలు చల్లి పూలతో అలంకరించడానికి ఇంకొంతమందిని నియమించాడు. సూర్యోదయం అయ్యే లోపల అయోధ్యానగర రాజవీధుల్లో పతాకాలు ఎగరేయాలని, ప్రతి గృహాన్ని కూడా శోభాయమానంగా అలంకరించాలని, రాజవీధిలో పూలదండల తోరణాలు కట్టి విడిపూలు అలంకారంగా చల్లి 5 రంగుల ముగ్గులు పెట్టాలని, సుగంధ ధూపాలు పట్టణమంతా వేయాలని శత్రుఘ్నుడు ఆ కూలీల ద్వారా అందరూ అయోధ్య పౌరులకు అందరికీ రాముడు వస్తున్నాడు అనే వార్తను చేరవేశాడు, చాటుపేయించాడు. తెల్లారుజామున అయోధ్య పట్టణం నుంచి దశరథ మహారాజు యొక్క భార్యలు, అమాత్యులు, సైనికుల భార్యలు, రాజన్యులు, బ్రాహ్మణులు, శ్రేణి ముఖ్యులు రామదర్శనం చేయడానికి గుంపులుగా బయలుదేరారు. అమాత్యులైన దృష్టి, జయంతుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు బంగారు ఆభరణాలతో అలంకరించిన మదపుటి ఏనుగుల మీద బయలుదేరారు. అలానే బంగారు మోకులు నడుములకు కట్టిన వాళ్ళు మదపుటి ఏనుగుల మీదను, బంగారు మోకులు నడుములకు కట్టారు. మదపుటి ఏనుగుల మీదను, వాటి పార్శ్వాన ఆడ ఏనుగు గున్నల మీదను రాజపురుషులు, మంచి మంచి గుర్రాలు కట్టిన రథాల మీద మహారథులు బయలుదేరారు. శక్తులు, అస్త్రులు, ప్రాసాలు అనే ఆయుధాలు చేతుల్లో పట్టుకొని వీరపురుషులు, ధ్వజాలు, పతాకాలు పట్టుకొని వేలకు వేల పదాతులు, వారి వెంట మంచి మంచి గుర్రాల మీద అశ్వికులు బయలుదేరారు. కౌసల్య, సుమిత్రులు వారితో పాటు కైకేయీదేవి వాహనాల మీద బయలుదేరారు. వారి వెనక వాహనాల మీద దశరథ మహారాజు యొక్క తక్కిన భార్యలు అందరూ కూడా నంది గ్రామానికి వెళ్ళారు. అప్పుడు నడిచిన గుర్రాల గిట్టల చప్పులకు, రథచక్రాల ధ్వనులకు, శంఖ దుందుబుల మోతలకు భూమి అంతా కూడా కంపించింది. శంఖాలు పూరిస్తూ, భేరీలు మోగిస్తూ అలా బయలుదేరుతుంటే వందిమాగతులు మంగళగానం చేస్తూ ముందు బయలుదేరారు. వారి వెనక వలకలాలు కట్టుకొని కృష్ణాజనం కప్పుకున్న ఎవరు? ఆ మహాత్ముడు భరతుడు రామ పాదుకులను శిరస్సున పెట్టుకుని రామదర్శనార్థం బయలుదేరాడు. తెల్లటి పూలదండలతో శోభిస్తున్న శ్వేత ఛత్రాన్ని, రాజార్హము హేమభూషితమైన
వింజామరాలన్నీ తీసుకొని రాజపురుషులు పూలదండలు మోదకాలు చేతుల్లో పట్టుకొని మంత్రులు బ్రాహ్మణ ముఖ్యులు వర్తక శ్రేష్ఠులు శ్రేణి ముఖ్యులు రామదర్శనార్థం భరతుని వెంట నడిచారు. తెల్లార వచ్చింది అంటే తెల్లారుజామున బయలుదేరారు. తెల్లారుతూ ఉన్నది. రాముడి జాడ ఎక్కడా కనిపించలా. అందరూ ఆతురత పడటం మొదలుపెట్టాడు. భరతుడు కూడా పరీక్షించి పక్కన ఉన్న హనుమంతుడిని చూసి, ఓ వాయుపుత్రుడా, ఆ పూజ్యుడు ఆ పరంతపుడు రాముడు వస్తున్న జాడ తెలియడం లేదురయ్యా, కామరూపులైన వానరులైనా కనపడడం లేదే, నువ్వు వానర సంబంధమైన చపలచిత్తంతో రాముడు వస్తున్నాడని నాతో చెప్పలేదు కదా, కోతి చేష్ట కాదు కదా ఇది, నువ్వు చెప్పిన వార్త, రామాదులు రావడానికి ఎందుకు ఆలస్యమైంది అన్న విషయం చెప్పదలుచుకున్నాడు హనుమంతుడు. అయ్యా, భరద్వాజుడు ఒక వరం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే, చెట్లన్నిటికీ చక్కగా తేనెలు తేనె చుట్టలు ఉండాలి, అన్నీ కూడా పుష్పభరితాలు తర్వాత ఫలభరితాలు అవ్వాలి అని. మా వానరులందరూ కూడాను అక్కడ బహుశా చెట్ల మీద హాయిగా తింటూ గడుపుతూ ఉండాలి, అందుకోసం ఆలస్యం అయ్యుండొచ్చు అని మెల్లగా చెప్పాడు. ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు ఆలస్యం కావటానికి. ఆ తర్వాత, ఓ పరంతప, అదిగో విను, వానరులు ఎంత వాళ్ళ గర్జన వినపడుతుంది, ఆలకించు. ఇప్పుడు గోమతి నదీ తీరం దాటుతున్నది సేన. అదిగో చూడు, పైకి ఎంతో దుమ్ము రేగుతూ కనపడుతుంది, ఆకాశంలో దుమ్ము వాన కురుస్తున్నట్లుగా కనపడుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు నది దాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆకాశ వీధిలో నిర్మలంగా చంద్రమండలంలాగా అదుగో దూరంగా కనపడుతున్న చూడు, అదే పుష్పక విమానం. అంటే మెల్లగా వీళ్ళు మాట్లాడుకుంటుండగానే కనపడింది పుష్పక విమానం. దాని పూర్వం విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం నిర్మించాడు. దాన్ని ఆ బ్రహ్మదేవుడు కుబేరుడికి అనుగ్రహించాడు. ఆ కుబేరుడిని కొట్టి రావణాసురుడు తన కోసం లంకపట్టణానికి దివ్య విమానాన్ని ఎత్తుకొచ్చాడు. ఆ రావణాసురుణ్ణి సపాంధవంగా సంహారం చేసిన రాముడు ఆ విమానం మీద వస్తూ ఉన్నాడయ్యా చూడు, అది తరుణాదిత్య కాంతులతో తేజరులతో మనోవేగంతో వస్తున్నది. ఆ విమానంలో సీతారక్షణులు ఉన్నారు, అదిగో చూడు, వారి పక్కన మహాతేజవంతుడైన సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణుడు కూడా కనపడుతున్నారు చూడు. ఇలా హనుమంతుడు భరతుడితో చెబుతూ ఉండగానే అందరూ కూడా ఆ విమానం ఇంకా చూచి, అదుగో రామప్రభు, అదుగో రామప్రభు అంటూ కేకలు వేశారు పెద్దగా. స్త్రీలు, పిల్లలు, యువకులు, వృద్ధులు సంతోషాతిశయంతో రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు అంటూ ఆకాశం అంటేటట్టుగా కేకలు పెట్టారు. అప్పుడు ఆ వీరులు రథాల మీద నుంచి, గుర్రాల మీద నుంచి, ఏనుగుల మీద నుంచి దిగి నేల మీద నుంచున్నారు. ఆకాశంలో చంద్రుల్లాగా విమానంలో ఉన్న రాముడిని చూశారు. అంటే చతురంగ బలాలు కదా, కొందరు గుర్రాల మీద, కొందరు ఏనుగుల మీద, కొందరు రథాల మీద ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రాముడు కనపడగానే కిందకి దిగారనమాట. గౌరవంగా, గౌరవ సూచనంగా నేల మీదకి దిగుతూ ఉన్న విమానంలో రాముడిని చూచి, అన్నా నువ్వు నీ ప్రతిజ్ఞ తప్పకుండా తీర్చావయ్యా అంటూ భరతుడు సంతోషాతిశయంతో చేతులు జోడించి స్వాగతం చెప్పాడు. ఆ విశాల దీర్ఘనేత్రుడు రాముడు అప్పుడు ఆ దివ్య విమానంలో దేవేంద్రుల్లాగా తేజరులుతూ ఉన్నాడు. ఆ విమానంలో ఉన్న రాముడు అప్పుడు మేరు పర్వతం మీద సూర్యుడిలాగా విరాజిల్లాడు. అమిత వేగంతో ఆకాశంలో పోయి ఆ విమానం హంస ప్రతిమతో భాషిస్తూ నేల మీద వాలింది. ఆ అమోఘ పరాక్రమవంతుడు భరతుడు అంతట విమానం ఎక్కి రాముని సమీపించి సంతోషాతిశయంతో సాష్టాంగ నమస్కారాలు చేశాడు. అంతకాలం కనిపించిన ఆ తమ్ముడిని భరతుడిని రాముడు లేవనెత్తి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భరతుడు లక్ష్మణుడిని సంభావించాడు. సంతోషాతిశయంతో తన పేరు చెప్పుకొని సీతాదేవికి నమస్కారం చేశాడు. ఆ కైకేయి పుత్రుడు భరతుడు అప్పుడు సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి, మహింద ద్విధులను, నీలుణ్ణి, ఋషభుణ్ణి, శరభుణ్ణి, పనసుణ్ణి, సుషేణుణ్ణి సంభావించి వరుసగా వారిని కౌగలించుకున్నాడు. మానవ రూపం ధరించిన ఆ కామరూపులు వానరులందరూ కూడాను సంతోషాతిశయంతో భరతుని కుశల ప్రశ్నలు అడిగారు. అంటే విమానం ఎక్కిన వాళ్ళందరూ కూడాను వానర రూపాలతో ఎక్కలేదన్నమాట. దీన్ని బట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది, మానవ రూపం ధరించారు వాళ్ళందరూ కూడా. భరతుడు సుగ్రీవుని కౌగిలించుకొని, సుగ్రీవుడా, మా నలుగురి అన్నదమ్ముల కన్నా నువ్వు ఎక్కువ వాడివయ్యా, మా నలుగురి పాటు వాడివే, నువ్వు 5వ వాడివి, ఆపత్కాలంలో సాయపడ్డవాడే మిత్రుడు, స్నేహితుడు కూడా, అపకారం చేసిన వాడు శత్రువు అని చెప్పాడు. అప్పుడు విభీషణుని చూచి, ఓ మిత్రుడా, నీవు దైవవశం వల్ల అన్నకు సహాయపడ్డావు, దుష్కరమైన కార్యం చేశావు అని చెప్పాడు. శత్రుఘ్నుడు అప్పుడు రామలక్ష్మణులకు నమస్కారం చేసి,
అణకవతో సీతాదేవి పాదాలకు ప్రణమిల్లాడు. రాముడు అప్పుడు దిగులుతో చిక్కిపోయిన తన తల్లి కౌసల్యాదేవిని చూచి ఆమె మనస్సు ప్రసన్నం అయ్యేటట్టుగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత సుమిత్రాదేవికి, ఆ తర్వాత కైకేయీదేవికి, తక్కిన తల్లులకు నమస్కారం చేశాడు. అక్కడికి వచ్చిన పురోహితుడు వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేశాడు. అప్పుడు అయోధ్య పౌరులు అందరూ కూడా రాముడి దగ్గరికి పోయి చేతులు జోడించి, ఓ మహాభాగా, ఓ కౌసల్యానందవర్ధన, నీకు స్వాగతం అని చెప్పారు. అలా చెప్పి తామర మొగ్గల్లాగా చేతులు జోడించి నిల్చున్న వేల కొద్దీ ఆ పౌరుల్ని రాముడు ప్రసన్నంగా చూచాడు. భరతుడప్పుడు రామపాదుకులను స్వయంగా రాముడి పాదాలకు తొడిగి చేతులు జోడించి, ఓ రాజా, నీ రాజ్యాన్ని నేను కాపాడా, ఇప్పటిదాకా నీ రాజ్యాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ అప్పగిస్తున్నాను. నువ్వు మళ్ళీ అయోధ్య నగరానికి రాజుగా వచ్చావు. ఇప్పుడు నా జన్మ సఫలమైంది, నా మనోరథం ఈడేరింది. ఓ ప్రభో, నీ పట్టణాన్ని, నీ సైన్యాన్ని చూచుకో, నీ కోశాగారాన్ని, నీ ధాన్యాగారాన్ని పరిశీలించు. నేను నీ ప్రభావం వల్ల సమస్తాన్ని కూడా పద్యంతలుగా పెంచాను అని విన్నవించుకున్నాడు. అప్పుడు వానరులు, రాక్షసరాజు విభీషణుడు ఆనంద భాష్పాలు కాచారు ఆ మాటలు వింటూ. రాముడు కూడా సంతోషంతో భరతుని మళ్ళీ దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చొని పెట్టుకుని తన పరివారంతో కూడా ఆ పుష్పక విమానం మీద భరతాశ్రమానికి పోయాడు. నందిగ్రామంలో భరతాశ్రమం దగ్గరకు పోగానే రాముడు తన పరివారంతో కూడా ఆ విమానంలోంచి దిగి భూమి మీద నిల్చున్నాడు. అంతటా ఆ పుష్ప విమానం వంక చూచి, ఓ విమానమా, నీకు అనుజ్ఞయిస్తున్నా, ఇక నీవు పోయి ఆ కుబేరుడి వాహనంగా ఉండు, వెళ్ళిపో అని చెప్పాడు. రాముడి యొక్క అనుజ్ఞతో ఆ విమానం అప్పుడు ఉత్తర దిక్కుగా పోయి కుబేర భవనం చేరింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాడు హనుమంతుడు. ఏంటంటే, ఇప్పుడు రావణాసుడిని ఓడించాడు కాబట్టి పుష్ప విమానం రాముడిదే. అర్థమైందా? లంకకు విభీషణుడిని రాజాభిషేకం చేసినా విమానం మాత్రం రాముడిదే. కాబట్టి రాముడు అనుజ్ఞ ఇచ్చాడు దాన్ని వెళ్ళిపోమని కుబేరుడి దగ్గరికి. బృహస్పతి పాదాలకు నమస్కారం చేసి ఆ దేవపురోహితుని కూర్చుండబెట్టి తాను సుభాసనం మీద కూర్చుండే దేవప్రభు దేవేంద్రుడిలాగా అప్పుడు తనకు అనురూప పురోహితుడైన వశిష్ఠ మనిషి పాదాలకు నమస్కారం చేసి ఆయన ఒక సుభాసనం మీద కూర్చొనబెట్టి మరి ఒక సుభాసనం మీద రాముడు కూర్చున్నాడు. ఇది 130వ సర్గ యుద్ధకాండలో. రేపు 131వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.